టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరికి తన తాజా ప్రాజెక్ట్లో అవకాశం ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆకాష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూరి జగన్నాథ్ టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఒకప్పుడు వరుస హిట్లతో హీరోలను ఫ్యాన్స్ చూసే కోణాన్నే మార్చేశారు ఆయన. హీరోను డిఫరెంట్గా ఎలివేట్ చేయడమే పూరి మార్క్. కానీ ఇటీవల పూరి జగన్నాథ్ను వరుస ఫెయిల్యూర్స్ బాధిస్తున్నాయి. సక్సెస్ కోసం చూస్తున్న పూరి కొంత గ్యాప్ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు. తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో తన కొడుకు ఆకాష్ పూరికి పూరి ఛాన్స్ ఇచ్చారని టాక్. పైసా వసూల్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్కు హిట్ లేదు. మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు హిట్ కొట్టాలని మంచి కథతో విజయ్ సేతుపతితో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మి కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. మరోవైపు ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జగన్నాథ్గా పేరు మార్చుకున్న పూరి తనయుడు కెరీర్ కూడా గొప్పగా ఏం సాగడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా అదరగొట్టిన ఆకాష్ హీరోగా మాత్రం సెటిల్ కావడం లేదు. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా మారిన ఆకాష్ తండ్రి డైరెక్షన్లో మెహబూబా చేశాడు. అయినా హిట్ దక్కలేదు. రొమాంటిక్ మూవీకి పూరినే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. చివరగా చోర్ బజార్ మూవీ చేసిన ఆకాష్ మళ్లీ ఫెయిల్యూర్ చూశాడు. పూరి, విజయ్ సేతుపతి సినిమాలో హీరో యంగ్ ఏజ్ క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేసే అవకాశముందని తెలిసింది. ఈ పాత్రను ఆకాష్తో చేయించాలని పూరి అనుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు 4 ఏళ్ల నుంచి కొత్త సినిమా అప్డేట్ వెల్లడించిన ఆకాష్ కథలు వింటూనే ఉన్నారు. ఇప్పుడు తండ్రి సినిమాలో క్యారెక్టర్తో అయినా అతని కెరీర్ స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. అల వైకుంఠపురములో తర్వాత టబు చేస్తున్న తెలుగు మూవీ ఇదే. ఇక ఈ మూవీలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా నటించే అవకాశముంది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కెరీర్కు ఈ సినిమా పెద్ద మలుపు కావచ్చు. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని ఆశిద్దాం.